ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము. ఈరోజు చైత్ర అమావాస్య, చాలా విశేషమైన రోజు. మనము తప్పకుండా ఈరోజు అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవిని, లలిత అమ్మవారిని, అలాగే పార్వతీ పరమేశ్వరుల్ని, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా పూజ చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం ఈరోజు. మీకందరికీ ముందుగా చైత్ర అమావాస్య శుభాకాంక్షలు. అయితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారము అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది. మనము ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా అమ్మవారి పూజలు అయితే చేసుకుంటే చాలా మంచిది. మనం ఎలాగో నిత్య దీపారాధన చేసుకుంటాము, ఇలాంటి విశేషమైన రోజుల్లోనే విశేషంగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే ఈ అమావాస్య నుంచి కొందరు పూజలు కూడా ప్రారంభం చేస్తారు. అటువంటి విశేషమైన రోజు ఈ చైత్ర అమావాస్య. అయితే అన్ని అమావాస్యల్లోకెల్లా చైత్ర అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని పెద్దలైతే తెలియచేస్తున్నారు. ఈ అమావాస్యను అత్యంత శక్తివంతమైన అమావాస్యగా చెప్తారు. ఈరోజు మనము ఏ పూజ చేసుకున్నా, ఏ దానం చేసినా ఏ విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది. ఈరోజు ఉదయాన్నే లేచి సూర్యోదయానికి పూర్వమే శుచిగా శుభ్రతగా ఇల్లు గుమ్మాలు అన్నీ కడుక్కొని అలంకరించుకొని అమ్మవారిని పెట్టుకొని దీపారాధన చేసుకొని షోడశోపచారాలు పూజ చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పళ్ళు పాలు అన్నీ నివేదన చేసుకొని అమ్మవారికి ఈరోజు విశేషంగా ముఖ్యంగా లలిత త్రిశతి చదువుకుంటే చాలా చాలా మంచిది. అలాగే లలితా సహస్రనామాలు చదువుకున్న మంచిదే. అమ్మవారికి ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత ఏ పూజ చేసుకున్నా మనము ముందుగా గణపతి పూజ అయితే చేసుకుంటాము. ఆ గణపతి పూజ చేసిన అనంతరము మనము ప్రతి పూజ ప్రారంభం చేసుకుంటాము. అలాగే ఈరోజు నేను గణపతి పూజ అనంతరము లలిత అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను. మేము మా గ్రూప్ అందరము ప్రతి శుక్రవారము లలిత చదువుకుంటాం కదా, అనుకోకుండా ఈరోజు శుక్రవారము అమావాస్య అయితే పడింది. ఈరోజు విశేషంగా ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, వీలుంటే తప్పకుండా చూడండి. అలాగే మనము ఈరోజు తులసి దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు విశేషమైన రోజు కనుక మనము మనస్ఫూర్తిగా ఎవరికి దానం చేసుకున్నా, ధర్మం చేసుకున్నా, లేదు మాట ద్వారా మనము వారికి సహాయం చేసినా చాలా చాలా విశేషమైన ఫలితము మనకి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, మీకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఎప్పుడు పూజలు అయితే చేసుకుంటాము. అందున బాధ్యతలు తీరిపోయిన తర్వాత అయితే మనము పూజల్లోనే ఉంటాము. అలాగే సత్సంగం ఏర్పాటు చేసుకుంటాము, దేవాలయాలకు వెళ్తాము. దేవాలయాలకు వెళ్ళలేని వారు ఇంట్లోనే పూజలు చేసుకుంటారు. అలాగే ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో మనము ఏ స్తోత్రం నేర్చుకోవాలన్నా, ఏ శ్లోకం నేర్చుకోవాలన్నా అన్నీ మనకి లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కొంచెము మనము తెలుసుకుంటే చాలు, మనం ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, వేదమైనా నేర్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఒకే సమయానికి లలితా సహస్రనామాలు చదువుకుంటే ఇంకా మంచిది. మనకి దేవీపురంలోన ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి కదా. రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి విశేషంగా పూజలు అయితే జరుగుతాయి. అలాగే మనము దూరంగా వెళ్ళలేని వాళ్ళము ఇంట్లోనే ఇలాగ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈరోజు మనము లలితా త్రిశతి చదువుకుంటూ అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకుంటాం, చాలా మంచిది. ఇప్పుడైతే మనము లలితా త్రిశతి స్తోత్ర రత్న నామావళైతే చదువుకుందాము. అస్య శ్రీ లలితా త్రిశతి స్తోత్ర మహామంత్రస్య భగవాన్ హయగ్రీవ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ లలితా మహేశ్వరీ దేవత ఐం బీజం క్లీం శక్తిః సౌకీలకం మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః ఐమిత్యాదిభిరంగన్యాసకరన్యాసాః కర్తవ్యాః ధ్యానం అతిమధురచాపహస్తామపరిమితామోదబాణ సౌభాగ్యం అరుణామతిశయ కరుణామభినవకులసుందరీం వందే. ఓం ఐం హ్రీం శ్రీం కకారరూపాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ్యై నమః. మనము ప్రతి నామానికి ముందు ఓం ఐం హ్రీం శ్రీం అనే మంత్రం అయితే చేర్చుకొని చదువుకోవాలి. వీడియో లెంగ్తీ అయిపోతుందని నేనైతే ఫస్ట్ చదివి తర్వాత మామూలు నామాలు అయితే చదువుతున్నాను.
ఓం కళ్యాణ్యై నమః. ఓం కళ్యాణగుణశాలిన్యై నమః. ఓం కళ్యాణశైలనిలయాయై నమః. ఓం కమనీయాయై నమః. ఓం కళావత్యై నమః. ఓం కమలాక్షై నమః. కల్మషజ్ఞై నమః. కరుణామృతసాగరాయై నమః. కదంబకాననావాసాయై నమః. కదంబకుసుమప్రియాయై నమః. ఓం కందర్పవిద్యాయై నమః. ఓం కందర్పజనక అపాంగవీక్షణాయై నమః. ఓం కర్పూరవీటి సౌరభ్యకల్లోలిత కకుప్తటాయై నమః. ఓం కలిదోసహరాయై నమః. ఓం కంజలోచనాయై నమః. కమ్ర విగ్రహాయై నమః. కర్మాది సాక్షిణ్యై నమః. ఓం కారయుత్ర్యై నమః. కర్మఫలప్రదాయిన్యై నమః. ఏకారరూపాయై నమః. ఏకాక్షర్యై నమః. ఏకానేకాక్షరాకృతయై నమః. ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః. ఏకానందాచిదాకృత్యై నమః. ఓం ఏవమిత్యాగమా ప్రదాయిన్యై నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదాయిన్యై నమః. ఏకాంత పూజితాయై నమః. ఓం ఏధమాన ప్రభాయై నమః. ఇప్పుడు అమ్మవారికైతే హారతి. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. కెంపైన నీరాజనం. భక్తి పెంపైన నీరాజనం. యోగేంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం. బంగారు నీరాజనం. భక్తి పొంగారు నీరాజనం. నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం. రాగాల నీరాజనం. భక్తి తాళాల నీరాజనం. మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం. ముత్యాల నీరాజనం. భక్తి నృత్యాల నీరాజనం. ఈరోజు చైత్ర అమావాస్య రోజైతే నేను ఇలా పూజ చేసుకున్నాను. వీలుంటే మీరు ఈవినింగ్ చేసుకున్నా సరే చాలా విశేషమైన ఫలితం. మా అమ్మ మనందరినీ చల్లగా చక్కగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే మన ఛానల్లో వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.